వసుధారైతే ఇంకా శైలేంద్రన్ అయితే ఒక ఆట అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇంకా స్టోరీలోకి అయితే వెళ్తే రాత్రి అవుతుంది. ఇంకా అందరైతే డిన్నర్ కాడ కూర్చుంటారు. ఇంకా డిన్నర్ అయితే ముగిస్తారు. ఇంకా డిన్నర్ అయిపోగానే ఇంకా వసుధార అయితే రిషి సార్ని, సార్ రాండి సార్, మనం మన రూమ్లోకి వెళ్ళి పడుకుందాము అని అంటుంది. ఇంకా ఆ మాట వినగానే ఇంకా శైలేంద్ర గుండెల్లో అయితే రైలు అయితే పరిగెడతాయి. శైలేంద్ర అయితే నో అని గట్టిగా అరుస్తాడు. ఇంకా అందరైతే ఆశ్చర్యంగా చూస్తాడు, ఏమైంది శైలేంద్రకి అని చెప్పేసి. ఇంకా ఫణేంద్ర ఏమైంది అని అంటాడు. ఇద్దరు ఒకే రూమ్లో పడుకోవడం ఏంటి, అలా జరగకూడదు, వాళ్ళు వేరువేరుగా పడుకోవాలి అని అంటాడు. ఇంకా ఆ మాటలకి ఫణేంద్ర కోపం వచ్చి, ఏంట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా, వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలే కదా, ఒకే రూమ్లో పడుకుంటే తప్పేంటి అని అంటాడు. అలాగే ధరణి కూడా, ఏమైందండి, వాళ్ళిద్దరు భార్యాభర్తలే కదా, ఒకే రూమ్లో ఎప్పటి నుంచో పడుకుంటున్నారు కదా, ఇదేంది కొత్తగా ఈరోజు అంటున్నారు అని అంటుంది. తమ్ముడు ఇప్పుడే కదా వచ్చాడు, కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాడు అని చెప్పేసి అలా అన్నాను అని అంటాడు. ఈ ప్రశాంతతకి వచ్చిన లోటేమీ లేదు, కానీ వాళ్ళ ప్రశాంతత వాళ్ళు చూసుకుంటారు, కానీ నువ్వు ఫస్ట్ నీ గురించి చూసుకో అని చెప్పేసి ఇంకా ఫణేంద్ర అయితే శైలేంద్రకి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇంకా ఎవరి రూమ్లోకి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంకా రిషిని వసుధార అయితే తన రూమ్లోకి అయితే తీసుకొని పోతుంది. వసుధార బెడ్ అయితే సర్దుతూ ఉంటుంది. ఇంకా రిషి అయితే బయటకు వచ్చి, ఏంటి నువ్వు చెప్పింది ఏంటి, చేసేదేంటి, ప్రాబ్లంలో ఉంది, రమ్మంటే వచ్చాను, కానీ ఇలా భార్యాభర్తలుగా నటించమంటే ఎలా అన్నయ్య, 24 గంటలు రిషి అని నా చుట్టే తిరుగుతుంది, ఎక్కడెక్కడో చేతులు వేస్తుంది, నేను కంట్రోల్ చేసుకోలేక చచ్చిపోతున్నాను, నేను అందామంటే మీదకి వస్తుంది, అమ్మాయికి కొంచెం పొగరు అన్నయ్య అని అంటాడు. ఈ అమ్మాయితో యాగాలంటే బాగా కష్టము అని అంటాడు. ఆ ఋషి ఎవరో కానీ ఆ ఋషికి దండం పెట్టాలి అని అంటాడు. అని నేను భరించలేను, నేను వెళ్తానన్నయ్య అని అంటాడు. రంగా ప్లీజ్ రంగా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎండి పదవి నాకు ఎప్పటికీ దక్కదు, ప్లీజ్ రంగా అని బతిమలాడతాడు. ఇంకా రిషి కూడా ఓకే అని ఒప్పుకుంటాడు. అలాగా మేనేజ్ చేయరంగా అని చెప్పేసి ఇంకా శైలేంద్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రిషి అయితే గదిలోకి అయితే వెళ్తాడు. ఇంకా వసుధార అయితే గుర్రు అని చూస్తూ ఉంటుంది రిషి వైపు. రిషికి అనుమానం వస్తుంది, ఏంటి ఈ పొగరు కొంపదీసి మా మాటలు వినిందా అని చెప్పేసి ఇంక అనుకుంటూ ఉంటాడు. ఏమైంది పొగరు, ఏమైంది అని అంటాడు. ఏమైందా, నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానంట, నాకంట పొగరంట, నన్ను భరించడం చాలా కష్టం అంట అని అంటుంది. అండి మీ పని చెప్తా అని చెప్పేసి ఇంకా రిషిని అయితే తరుముకుంటుంది. ఇంకా రిషి అయితే సారీ పొగరు, సారీ అని చెప్పేసి ఇంకా పరిగెత్తూ ఉంటాడు. ఇంకా వసుధార అయితే తరుముకుంటూ ఉంటుంది. ఇంకా రిషి అయితే వసుధారని అయితే గట్టిగా పట్టుకుంటాడు. నా ఏంజల్వి, నా బంగారానివి, నీకు పొగరే అందం తెలుసా అని అంటారు. ఇంకా ప్రేమగా ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు తెలుసా ఈ శారీలో అని అంటాడు. ఏంటి ఈ ఒక్కరోజు అందంగా కనిపిస్తున్నానా, రోజు అందంగా కనిపించనా అని అంటుంది. ఏ రోజైతే డీబెస్ట్ కాలేజీలో చూసానో ఆ రోజే నువ్వు నాకు ఏంజల్ లాగా కనిపించావు తెలుసా, ఆ రోజే నేను నీతో ప్రేమలో పడిపోయాను, అలా ప్రతిరోజు నీతో నేను ప్రేమలో పడిపోతూనే ఉన్నాను అని అంటాడు. అలా ఇద్దరు కొంచెంసేపు ప్రేమగా ఉంటారు. తర్వాత తెల్లారైతే అవుతుంది. శైలేంద్రకైతే మరోవైపు టెన్షన్గా ఉంటుంది. ఏంటి రంగా అయితే రూమ్లోకి వెళ్ళాడు, ఏం జరిగిందో ఏమో, ఎలా డీల్ చేశాడో వసుధారని అని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. వసుధార అయితే బయటకు వస్తుంది. ఇంకా ధరణి, ఏంటి వసుధార నీ ఫేస్ చిక్కిపోయింది అని అంటుంది. అది అనగానే ఇంకా శైలేంద్రకి ఇంకా టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ధరణి ఒళ్ళంతా నిప్పులుగా ఉన్నాయి అని అంటుంది. ఆ మాట విని శైలేంద్ర గుండెల్లో అయితే గుబులైతే మొదలవుతుంది. అమ్మో వీడు ఏం చేశాడో ఏంటో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా గదిలోకి అయితే వెళ్తాడు. లే అని చెప్పేసి లేపుతాడు. ఏంటన్నయ్యా అప్పుడే తెల్లారిందా, ఏంటి లేపుతున్నావు అని చెప్పేసి లేస్తాడు. ఏమైంది అన్నయ్య అని అంటాడు. ఏమైందా, అసలు నైట్ ఏం జరిగింది, నువ్వేం చేసావు అని అంటాడు. ఆగన్నయ్య నడుమంతా నొప్పిగా ఉంది అంటాడు. నడుములు నొప్పులా, ఎందుకు వచ్చాయి అని అంటాడు. అన్నయ్య నైట్ అంతా కింద పడుకొని నడుములు నొప్పులు వచ్చాయి, తను ఇప్పుడే బయటకు వెళ్ళిందని నేను మంచం మీద పడుకున్నాను అంతే అని అంటాడు. అంతేనా అని చెప్పేసి ఇంకా అంటాడు. అలా